బయటికి వెళ్ళి చేసుకో. నా బుర్ర కూడా బదలగుడ్లా ఉన్నా. ఓహో తమరు యోగా చేసుకుంటున్నారా? చూస్తున్నా నువ్వు ఎక్కడ పెడుతున్నావు. ఆడేటి ఏమండి అయిపోయింది, ఇటు తిరగండి. మీకు అసలు బుద్ధుందా? అన్నమ్మల్నా ఏంటి మీరు చేస్తున్న పని? ఏం చేశాను? స్నానం చేసి బ్రష్ చేసి స్నానం చేసుకుందాం అనుకున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమన్నా సంసారాలు ఉండే ఇల్లు అనుకున్నారా? సన్నాసులు ఉండే ఇల్లు అనుకున్నారా? మీరు చెడింది కాక కాలనీ వాళ్ళందరినీ చెడగొడతారా? చట్టం ఏంటి చెడగొట్టం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయినట్టుంది, అందుకే అంత కోపంగా ఉంది. మర్యాదగా కాలనీ వదిలి వెళ్ళండి. లేకపోతే మీరు తాగింది కాక కాలనీ వాళ్ళందరితో తాగించి కాపురాలు కూలుస్తున్నారని మహిళా మండలి వాళ్ళకి చెప్పి బయటకు గంటిస్తాను. వెళ్ళకపోతే రౌడీలతో తన్నిస్తా. బెదిరిస్తున్నారా? మేమేం గాజులు వేసుకోలేదు, ఉప్పు కారం తింటాం తెలుసా? చెప్పే జోస్యము చెబుతాం శిలక జోస్యం రాబాబు ఒక్క సీటీతో కోటి చిత్రాలు చూపిత్తా రామ్మ సానియా మీర్జా జరిగింది జరుగుతున్నది జరగబోతున్నది చెబుతుంది. అలాగే నువ్వు సరిగ్గా చెప్పలేదు అనుకో, నీకు జరిగేది జరగబోయేది నేను చెప్తా. కరెక్ట్ సీటీ తీయమ్మా, లేకపోతే మన సీటీ సిరిగిపోద్ది. అయ్యా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు వచ్చింది అంటే మీకు భవిష్యత్తులో అమ్మాయి వల్ల సమస్య వచ్చేలాగా. అమ్మాయి వల్ల సమస్య కాదు స్వామి, ఆ అమ్మాయి సమస్య. అద్దరింది. ఏంటి నన్ను చూసి ముద్దు పెడుతున్నావు? చూడు పాప, నువ్వు నన్ను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నిన్ను చూసి ముద్దు పెట్టుకోలేదమ్మా, ముద్దుగా బొద్దుగా ఉన్నా మా చిట్టి తల్లిని చూసి ముద్దు పెట్టాను. ఈ పిల్లని ఎవడు చేసుకుంటాడో గానీ వాడి జీవితం ఇక బట్టల దుకాణం. నాకెలాంటి మొగుడు వస్తాడో నీకు అనవసరం. స్టే ఇన్ యువర్ లిమిట్స్, ఓకే? నీకు వచ్చే మొగుడు దండేసి దండం పెడతామని. నువ్వేం దండయక్కర్లేదు. అమ్మా అయ్యా స్టాపు స్టాపు. ఎలాంటి మొగుడు వస్తాడో సానియా మీర్జా అని అడిగితే చెబుతుంది. అజ్జల నీ క్యాసెట్ అండి బే. అయ్యో క్యాసెట్ కాదు సార్, కరెక్ట్ గానే చెబుతుంది. ప్లీజ్ అయ్యా నా కడుపు కొట్టకండి బాబు. అమ్మా సానియా మీర్జా బాగా ఆలోచించి సీటీ తీయి. నువ్వు కరెక్ట్ సీటీ తీసి అమ్మగారికి ఎలాంటి మొగుడు వస్తాడో చెప్పకపోతే అయ్యగారు మనిద్దరికీ మొగుడయ్యేలాగుంటాడు. ఆ చీటీలో కత్తులు కొండ బాంబులు బిల్లు పోయొచ్చినట్టు భయంతో పారిపోయింది. హలో హలో, ఆ చీటీలో ఏముందో నేను చూడాలి. ఆ చీటీలో ఉన్నది నువ్వు చూడాలి, అంతేగా? అక్క, ఏడుకొండల స్వామి వచ్చాడు. నువ్వేదో చెప్పావు, తిక్క కుదిరిందా? Excuse me. I took you. My name Yedkondu, nickname Konreddy, brother of Boomareddy. So what? హిస్టరీ తర్వాత ముందు మ్యాటర్ వచ్చి మీకోసం రోజా పూలు తెచ్చా. మీరే రోజాలో ఉంటాం చూసి ఆ కొట్టుకెళ్ళి రిటర్న్ ఇచ్చేసా. మీ అందమైన చేతులకు బ్యాంగిల్స్ తెచ్చా. ఛా, అవి కూడా మీ దగ్గర ఉండవు చూసి రిటర్న్ చేసావా? లే, పగలు కొట్టేశా. మీరు వేసుకున్న డ్రెస్ కి మ్యాచ్ అవుద్దని ఇది వచ్చిందండి. ఈ రిబ్బన్ తెచ్చా, తీసుకోండి ప్లీజ్. ఈ రిబ్బన్ నేనేం చేయాలి? ముందు పట్టుకోండి, ఆ తర్వాత కట్టుకోండి జడకి. ఇది రిబ్బన్ కాదు, నా హార్ట్. ఎస్క్యూస్ మీ, అది రిబ్బన్ కాదు, నా హార్ట్. భద్రం, బాగా చూసుకోండి. వచ్చాడుగా చిటీలో అడిగొండలో పెళ్లికి ముందే రిబ్బను, సారీ హార్ట్. జర భద్రమా, భద్రం బాగా చూసుకో. ఆడ చూడు, అదిరిపోయింది. నువ్వు రిబ్బన్ కట్టుకోమనిస్తే అదాన్ని పట్టుకోవడానికి పనికొస్తుంది. గోపి గోపి, ఏంట్రా హనీమూన్కి వెళ్ళి 3 రోజులకే తిరిగి వచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళినా 3 రోజుల కంటే ఎక్కువ ఉండనని నీకు తెలుసు కదరా. ఎందుకు ఎక్కడికి వెళ్ళావు? గోవా అని చెప్పి కాశీకి తీసుకెళ్లారు. అదేంట్రా? మొదటిసారి కలిసి వెళ్తున్నాం కదరా, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందని చెప్పి దర్శనం మాత్రం బాగా జరిగిందిరా కదా. అదొక్కటే బాగా జరిగింది. ఏమై బాలు, బావునా? నమస్తే అంకుల్, నా సొంత భార్య. అమ్మా నీ పేరు సుపరిచిత కదూ? అవును అంకుల్. అరే మీరు పెళ్లికి రాకపోయినా భలే గుర్తు పెట్టుకున్నారు అంకుల్. గుర్తు పెట్టుకోవడం ఏమిటయా? ఈ అమ్మాయి ఫోటోని మీరు నాకు ఇచ్చారు, నేను వీడికి ఇచ్చాను. గోపియే మా మ్యారేజ్ ఫిక్స్ చేసింది.
మీరు నాకు చేసిన ద్రోహాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నీకు కూడా ఇంత మంచి బుద్ధులున్నాయా బాబు? అంటే నా పెళ్లి ఫిక్స్ అయింది కదా, అందుకే ఆ ఫోటో ఇటు షిఫ్ట్ చేశాను. ఏంట్రా నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? పెళ్లి ఫిక్స్ అవడం ఏంటి బాబు, ఎల్లుండే పెళ్లి. నాకు ఒక ముక్క కూడా చెప్పలేదేంట్రా? అంటే నువ్వు హనీమూన్ లో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకులేని. మీరు డిస్టర్బ్ చేసేంత ఏం జరగలేదులేండి. రై, నీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏంటిది? తాళి కట్టే వరకు పరాయి వాడి భార్యను కన్నెత్తి కూడా చూడకూడదు. ఏమి జీవిత సత్యాన్ని వల్లించితివిరా, పరంతు దేవుళ్ళకే తెలియని దేవరహస్యాన్ని నేర్పితివి కదరా. ఇంకో విషయం చెప్తాను, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని తీసుకెళ్ళాలి, అంతేగాని క్లాస్మేట్స్ ని స్నేహితుల్ని తీసుకెళ్ళకూడదు. నాకేం అర్థం కాలేదు, నీకేం అర్థమైందా? మీకేది అర్థమైందని పదండి మళ్ళీ రామేశ్వరానికి వెళ్దాం. మహాపుణ్యక్షేత్రం. My God. Parents? Daddy? Mummy? Daddy? ఏంట్రా నీకు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ముందే చెప్పంటావు? నీ నోటితోటి గుడ్ న్యూసా? అయితే అది నాకు చెప్పు. ఎప్పుడు చెప్పే బ్యాడ్ న్యూస్ మీ మమ్మీకి చెప్పు. నేను విన్ను. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని నా కోడలు నీకు నచ్చలేదన్నావో, కొడుకని కూడా చూడకుండా నిన్ను మర్డర్ చేసి నేను జైలుకి వెళ్తా. సావిత్రి, నిజంగా నువ్వు ఆ పని చేస్తే ఎన్ని కోట్లు ఖర్చైనా, ఎన్ని కోట్లు తిరిగైనా నీకు న్యాయం చేస్తాను. హలో, ఎందుకు నన్ను అంత బ్యాడ్స్ అని ఊహించుకుంటారు? నేను మాట్లాడేది నా ఈమెయిల్ గురించి. నాకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది, జీతం 50,000. ఇది గుడ్ న్యూసే, కానీ రేపే వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇది బ్యాడ్ న్యూసే. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని రేపు నువ్వు బెంగళూరు వెళ్తే చండాలంగా ఉంటుంది. నీకు ఉన్న ఉద్యోగం చాలు, మాకు లేనిపోని టెన్షన్స్ పెట్టక వెళ్ళి బుద్ధిగా పెళ్లి కొడుకులు తయారవు. రేపు నేను వెళ్ళకపోతే ఇలాంటి ఉద్యోగం జీవితంలో మళ్ళీ రాదు. ఏం నష్టం లేదు. రేపు నువ్వు ఊరెళ్తే ఆడపెళ్లి వాళ్ళు నిన్ను కాదు మమ్మల్ని చెప్పు తీసి కొడతారు. అయితే అట్నుంచి చీరలు, జపాన్ చీరలు, జార్జెట్ చీరలు, వాయిల్ చీరలు, కామాక్షి చీరలు కూడా ఉన్నాయి. అయ్యగారు, లోపల లంగాలు కూడా ఉన్నాయి. కడితే 40 అండి, ఉత్తితే 20 అండి. ఏమండి కావాలండి? లోపల లంగాలు చీరలు నీకు వ్యాపారం నేర్పిన ఏదవేపడరా? లోపలమా అమ్మగారు చూపించా. అత్తగనండి. అమ్మగారి చీరలు, అమ్మగారి లంగాలు. ఏంట్రా ఏమైంది? పుచ్చుకోండి. పిచ్చికలాగా కిచకిచలాడుతూ బుచ్చుకో ఏంట్రా ఏమైంది? అదే అండి, మీరు లోనకి వెళ్ళి అమ్మగారికి చీరలు చూపించమన్నారు కదండి. అవును. నేను లోనకి వెళ్ళండి, తలుపు ఇలా తీశానండి. అయ్యి బాబాయ్, పుచ్చుకోండి బాబు. లోపల ఏం చూసావురా? అబ్బే, నేను చూడలేదండి. చెప్పా. అదేనండి, నేను ఇలా చీర చూపిద్దాం అనుకుంటున్నానండి. అప్పుడే అమ్మగారు చీర కట్టుకుంటున్నారండి. ఇంకేముందండి, పుచ్చుకోండి. నేను వెళ్ళాలని వెళ్ళలేదండి, చూడలేదు. చూడన్నా, ఇక్కడ నువ్వు చూసింది చూడనట్టుగా, ఏమీ జరగనట్టుగా అంత మర్చిపో. అట్టగానండి. ఈ విషయం ఇంకెవరికైనా చెప్పడం గాని మళ్ళీ ఈదిలోకి రావడం గాని జరిగిందో నీ కాళ్ళు చేతులు ఎర్రగొట్టి బుచ్చుకో కాదు, నీ చేతిలో బొచ్చ పెడతా, అడుక్కోదంట. నేను ఇక్కడ చూసినట్టు మర్చిపోతానండి, ఏమనుకోకండి. అలాగే వస్తానండి. జాగ్రత్త. మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు రా. లేదండి, అమ్మగారు కంగారు పడతారో ఏమో. అమ్మగారు మీరు ఏం కంగారు పడకండి, ఈ విషయం మన ఇద్దరి మధ్యన ఉంటది. 3వ కంటికి తెలియని అని అమ్మగారికి ధైర్యం చెప్పొస్తానండి. ఏనానా, ఎక్కడ నిజంగా ఆ సీన్ జరిగినట్టు, అది నువ్వు చూసినట్టు, నువ్వేమో అమ్మగారి బోధార్చడం, నీ బతుకు ఒక ముట్టి హ్యాంగర్ ఒకటి కుక్కలతో కనిపించి మున్సిపాలిటీ తొక్కబడేస్తా. బంగారు తల్లి, ఇందిరమ్మ, బంగారు తల్లి, కిందకి రామ్మా. నా బంగారు తల్లివి కదూ, రామ్మా. నా బంగారు తల్లివి కదూ, రానమ్మా. వర్షం వచ్చేలా ఉంది, దిగమ్మా. వర్షం వచ్చేలా ఉంది, దిగనమ్మా. కర్మ. కర్మ. ఎంతసేపు బాబు చెట్టు మీద? నాకు బోరు కొడుతోంది, నేను దిగిపోతున్నా. దిగుతోందా? దిగుతుంది. ఇప్పుడు మన గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుందాం.
తను అలాగే చేస్తుంది బయట నుంచి గడి పెట్టేద్దాం మేము మా గదిలోకి వెళ్తున్నాం అమ్మా ఇందిరమ్మ లక్ష్మి సీను శివ బండి రండి వర్షం వస్తుంది ఇంటికి ఆడుకుంటుండండి ఎద్దులో పెరిగావు వర్షంలో ఆటలేంటే ఆడుకుంటే ఏమవుతుంది రోగం వస్తుంది నీకేంటే అమ్మా నాన్న లేని పిచ్చి ముండవి తడిసి జబ్బు చేసి చచ్చినా ఏడ్చే దిక్కు లేదు ఏ రావే ఈసారి ఇక్కడికి వచ్చావంటే కాళ్ళు ఎరగొట్టాలి ఇందు ఏంట్రా ఇలా వర్షంలో కూర్చున్నావు అదా ఇందుకమ్మా నాన్న లేరు అది కాదురా మనకు అమ్మ నాన్న ఉండుంటే ఇలా వర్షంలో ఆడుకుని ఇచ్చేవాళ్ళ వాళ్ళు లేరు కాబట్టి మనం చెక్క ఆడుకోవచ్చు కబుర్లు చెప్పొద్దు అమ్మ నాన్న కావాలి అమ్మ నాన్న కావాలి అమ్మ నాన్న కావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి